ఫ్రెండ్స్, ఇదైతే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట. ఎన్టీఏ నుంచి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ 2026కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ప్లస్ మనకి సెషన్ 1 అలాగే సెషన్ 2 2026కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ప్లస్ మన సెషన్ 1 వచ్చేసరికి జనవరి 21 నుంచి 30th అనమాట. అలాగే సెషన్ 2కి సంబంధించి మనకి 1 ఏప్రిల్ నుంచి 10th ఏప్రిల్ వరకు కండక్ట్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉండటం వల్ల ఈ సంవత్సరం అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిటీస్ అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సిటీస్ని పెంచడం అయితే జరుగుతున్నది. దాంతోపాటు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అదేంటంటే మనకి ఆధార్ కార్డుకి సంబంధించి ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఆ యొక్క డీటెయిల్స్ అనేవి 10th క్లాస్ ప్రకారం అయితే ఉండాలన్నమాట. మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అడ్రస్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడాను మీరు ఆధార్ కార్డులో అయితే అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ పెట్టుకునే దానికి ముందే మీరు యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్నటువంటి దాని ప్రకారం ఈ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ కానీ ఇంకా కూడా అడ్రస్, ఫాదర్స్ నేమ్, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉండేలాగా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఒకవేళ కనుక ఏదైనా చిన్న చిన్న డిస్క్రిపెన్సీస్ ఉంటే దానికోసం ఒక చిన్న ఆప్షన్ అయితే మనకి అప్లికేషన్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, వాళ్ళు కూడాను ఆ యొక్క రెన్యువల్ చేసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, వీళ్ళందరూ కూడాను వ్యాలిడ్ అప్డేటెడ్ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం. ప్లస్ మనకి ఇంకా అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో బ్రోచర్ అనేది ఒక 2-3 డేస్లో అయితే మనకి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి 28th అక్టోబర్ అయితే స్టార్ట్ చేశారనమాట అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది. ఈ సంవత్సరం కూడా మనకి ఒక దీపావళి అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితే చేస్తారు 2-3 డేస్లో. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పేపర్ 1లో బీఈ బీటెక్ వాళ్ళ కోసం, అయ్యే పేపర్ 2A వచ్చేసరికి బీఆర్క్, అలాగే పేపర్ 2B సంబంధించి బీ ప్లానింగ్ అనమాట, అంటే మన బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్. వీళ్ళకి వచ్చేసరికి 3 hours ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అలాగే మీరు చూసుకుంటే బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ వాళ్ళకి మాత్రం 3 hours 30 minutes డ్యూరేషన్తో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. బీఈ బీటెక్ వాళ్ళకి మాత్రం 3 hours, మిగతా వాళ్ళకైతే 3 hours 30 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు చూసుకుంటే కనుక 3 hours పేపర్ ఏదైతే ఉందో బీఈ బీటెక్ వాళ్ళకి 9 AM to 12 PM అనమాట. అలాగే 3 PM to 6 PM, అలాగే 3 hours 30 minutes పేపర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి మార్నింగ్ 9 to 12:30, అలాగే 3 to 6:30 PM వరకు అయితే ఈ యొక్క 2 షిఫ్ట్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజుకి సంబంధించి పోయిన సంవత్సరం అయితే మనకి ఇలా ఉందన్నమాట. ప్లస్ బీఈ బీటెక్, లేదంటే బీఆర్క్, లేదంటే బీ ప్లానింగ్ ఎవరైతే ఈ పేపర్ 1, 2A కానీ 2B కానీ ఏదో ఒకటి రాసే వాళ్ళకైతే కనుక జనరల్ క్యాండిడేట్స్కి, మేల్ క్యాండిడేట్స్లో పేపర్కి 1000 రూపీస్ అనమాట, ఫీమేల్కి ఒక 800 రూపీస్. అలాగే ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మేల్కి అయితే 900, అలాగే ఫీమేల్కి అయితే 800 అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏమో మేల్కి ఒక 500, అలాగే ఫీమేల్కి కూడాను 500 రూపీస్. ఇంకా చూసుకుంటే కనుక ఈ కాంబినేషన్లో ఎవరైనా కనుక రాస్తే కనుక బీటెక్ అలాగే 2A కూడా రాసేటట్టయితే కనుక మేల్కి 2000 రూపీస్, అంటే డబుల్ అవుతుంది అనమాట. ప్లస్ అలాగే జేఈఈ మెయిన్స్ రాయడానికి మనకి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదు అనమాట. ఇంటర్మీడియట్ పాస్ అవర్స్ ఎవరైతే ఉన్నారో 2024, అలాగే 2025, అలాగే చూసుకుంటే కనుక 2026 అపీరింగ్ వాళ్ళు కూడాను ఈ యొక్క 3 years వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మనకి 2023 దానికన్నా ముందు వాళ్ళైతే దీనికి అవకాశం అయితే లేదు. ప్లస్ ఎవరైతే బీఈ బీటెక్ పేపర్ 1కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్తో పాటు ఒక సబ్జెక్టుగా ఏదో ఒకటి, కెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయాలజీ కానీ, టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్ కానీ, ఇలాగా పీసీఎం కానీ, లేకపోతే ఈ యొక్క బయోటెక్నాలజీ, బయాలజీ, టెక్నికల్ వొకేషన్ ఏదో ఒక సబ్జెక్ట్తో చదువుకొని అయితే ఉండాలి. అలాగే బీఆర్క్కి సంబంధించి మనకి పీసీఎం అనమాట, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ. అలాగే బీ ప్లానింగ్కి సంబంధించి మ్యాథమెటిక్స్తో చదువుకున్న వాళ్ళు అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ స్కీమ్ అనమాట. చూసుకుంటే మనకి పేపర్ 1 బీఈ బీటెక్ వాళ్ళకి
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట, ఎంసీక్యూస్ పీసీఎంలో అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అలాగే బీఆర్క్ వాళ్ళకి 2Aకి సంబంధించి ఫస్ట్ పేపర్లో మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, పేపర్ 2లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, థర్డ్ డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే బీ ప్లానింగ్ వాళ్ళకైతే పేపర్ 1లో మ్యాథమెటిక్స్, పేపర్ 2లో యాప్టిట్యూడ్ టెస్ట్, పేపర్ 3లో ప్లానింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. అన్నీ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే. ఇక్కడ డ్రాయింగ్ టెస్ట్ మాత్రం మనకి పెన్ అండ్ పేపర్ బేస్డ్గా ఆఫ్లైన్లో అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఇయర్ అనమాట. మన సెషన్ 1కి సెషన్ 2కి కూడా అప్లికేషన్ ప్రాసెస్ కోసం వీడియోస్ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడాను ఇది స్టార్ట్ అయిన రోజున సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం. ఫ్రెండ్స్ ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పోయిన సంవత్సరం సంబంధించినటువంటి ఒక బ్రోచర్ కూడా ఉన్నది ఇక్కడ.